ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। 12వ అధ్యాయం 13 నుంచి కలిపి చదువుదాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః. పరమాత్మ మహాత్ముల యొక్క లక్షణాలన్నింటినీ చెప్పుతున్నారు. వీటిని ఏమంటారు స్వామీజీ అంటే సిద్ధస్య లక్షణాన్ని, సిద్ధ పురుషుల యొక్క లక్షణాలు ఇవి. సాధకస్య సాధనాన్ని, సాధక పురుషులకి ఏంటి స్వామీజీ అంటే ఇవి సాధనాలు, సాధన చేయవలసినవి ఇవి. మరొక మాటలో వీటిని ఏమంటారు స్వామీజీ అంటే వీటిని విలువలు అంటారండి. వీటన్నిటిని మనం విలువలు, పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, వాల్యూ బేస్డ్ లైఫ్ ఉండాలి మనకి అని. కొన్ని విలువలకి మనం ఆధారపడి జీవితాన్ని పాటించాలి లేదా జీవితాన్ని నడవడుచుకోవాలి అని. వీటన్నింటినీ విలువలు అంటారు. ఈరోజు ఆధునిక ప్రపంచంలో కూడా మనం ఏదైనా పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్తే వాళ్ళు ఈ పదం ఉపయోగిస్తారు, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మేము చెప్తామండి అంటారు. ఏంటండి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే? కొన్ని విలువలతో కూడి మా విద్యా వ్యవస్థ ఉంటుంది. కొంతమంది స్వామీజీ వాళ్ళ ఫ్యామిలీ వాల్యూ బేస్డ్ ఫ్యామిలీ స్వామీజీ, ఆ విలువలకి కట్టుబడి వాళ్ళ కుటుంబం నడుచుకుంటుంది. గురుదేవ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, అంటే వారి తరం కన్నా, గురుదేవ్ కన్నా పెద్ద ఆయన. ఎవరు స్వామీజీ అంటే ఇప్పుడు బిర్లా అనే సంస్థని ఉంది కదండి స్థాపించిన ఆయన, మొదటి బిర్లా. ఆయనంట
ఖచ్చితమైన విలువలని పాటిస్తూ జీవితాన్ని గడిపేవాడంట. వాళ్ళు ఆ రోజుల్లో ఎప్పుడు స్వతంత్రం రాకముందు మాట ఇది. స్వతంత్రం రాకముందే వీళ్ళంతా కూడా మహా ధనవంతులు. ఆ రోజుల్లో ఇద్దరే ధనవంతులట. ఎవరు టాటాలని ఒకరు, బిర్లాలని ఒకరు ఉండేవారు. సరే. ఈయన జనరల్‌గా వారి వ్యవహారాలు ఏమున్నప్పటికీ కూడా గవర్నర్లు, కలెక్టర్లు వీళ్ళందరూ ఆయన ఇంటికి డిన్నర్ అటువంటి వాటికి వచ్చినా సరే, కరెక్ట్‌గా 9 గంటలయ్యేసరికి ఆయన అక్కడి నుంచి లేసిపోయేవాడంట. లెగిసి స్ట్రెయిట్ హి యూజ్డ్ టు గో టు హిస్ బెడ్‌రూమ్. 9 అయ్యేసరికి పడుకోవటం అంటే పడుకోకపోవటమే. సరే ఇప్పుడు 9:30కి ఎవరో అపాయింట్‌మెంట్ కోరుతున్నారండి. ఆయన ఒక డిస్ట్రిక్ట్‌కి కలెక్టర్ అండి ఆయన. ఆయన ఇచ్చేవారు కాదు. ఏమండి అంటే, ఈ విలువకి నేనెక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. జీవితంలో వీటన్నింటిని కూడా విలువలు అంటాం. అయితే మా పూజ్య గురుదేవులు చెబుతారు, అవసరమేంటి స్వామీజీ? కొన్ని విలువలకి ఆధారంగా జీవితాన్ని గడపవలసిన అవసరం ఏంటి? అంటే శాస్త్రీయంగా ఎందుకు మనం ఈ వాల్యూస్‌ని పాటించాలో ఆయన చెప్తారు. ఒకటేంటండి అంటే, ఈ విలువలతో సహితంగా అంటే విలువలతో కూడిన జీవితాన్ని మనం గడిపితే అంట, మన అంతర్గతంగా ఉన్న మన శక్తి అంతా కూడా కన్జర్వ్ అవుతుందంట. మన వైటాలిటీని, మన మానసికమైన శక్తిని మనం దుర్వినియోగం చెయ్యం. ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోయినా, లేదంటే మంచికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నా, మనం కోల్పోయేది ఏంటండి అంటే ఆయన అనేది మన అంతర్గత శక్తిని మనం కోల్పోతామంట. అదే వీటిని పాటిస్తే ఏమవుతుంది స్వామీజీ అండి అంటే, మనం ఈ అంతర్గత శక్తిని కన్జర్వ్ చేసుకునే వాళ్ళం అవుతాం. కూడబెట్టుకుంటాం అంతర్గత శక్తిని. ఇది మొదటి లాభం. స్వామీజీ అంతర్గతంగా అంత శక్తి ఉంటదా మనకండి అంటే, అంత శక్తి మనకి ఉండకపోవటం ఏమిటండి? ఈ సమస్త వ్యవహారానికి ఇప్పుడు ఏదైతే మనం నడిపిస్తున్నామో మన బండి, ఈ బండికి మూల బిందువు బ్రహ్మ. సమస్త శక్తికి మూలాధారమైన ఆ వస్తువే దీనికి కూడా మూలాధారం. దీన్నంతటిని ఒక దగ్గర కాన్సంట్రేట్ చేస్తే మనం ఆ పూర్ణ స్వరూపులమే అవుతాం. అఖండమైన శక్తి సామర్థ్యాలు మనలో వస్తాయి. కానీ దానిని ఇన్వోక్ చెయ్యాలండి అంటే ఇటువంటి జీవితం అవసరం. ఇది ఒకటి. 2, విలువలతో సహితంగా మనం జీవితాన్ని పాటిస్తే మనకి ఒక రకమైన శక్తి వస్తదట. దీన్నే పెద్దవాళ్ళు ఏంటంటారండి అంటే ఆత్మ బలం అంటారు. ఆత్మ బలం అంటే వాళ్ళు దేనికి కాంప్రమైజ్ కారు, దేనికి లొంగిపోరు. సహజంగానే అంతర్గతంగా దేన్నైనా ఎదుర్కొనే శక్తి వాళ్ళకొస్తది. డీలా పడరు, తూగిపోరు. వ్యతిరేకంగా పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరికి స్వామీజీ ఈ బలం వస్తదండి అంటే, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళు. మహాత్మా గాంధీ చూడటానికి బక్కపలచగా ఉండేవాడు, ఒంటి నిండా గుడ్డే ఉండేది కాదు. కానీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆయన. ఎదురుగా నిలబడ్డాడు. ఏమీ చేయలేకపోయారు. ఎందుకు స్వామీజీ ఏమీ చేయలేకపోయారండి అంటే, ఆయనకి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ స్థైర్యం, ఆ బలం. ఇది ఏ విలువను పాటించిన మనబోటి వాళ్ళకైనా ఈ బలం ఉంటది. చిన్న ఇష్యూలోనైనా చూడండి, ధర్మపరంగా ఉన్నవాడు భయపడడు. అధర్మపరం వైపు ఎంతో లక్షల మంది, వేల మంది ఉండనీగాక. కానీ ధర్మం వీడి పక్కన ఉంటే మాత్రం వీడు ధైర్యంగా నిలబడతాడు. వాళ్ళ వైపు ఎన్ని ఉన్నా వాళ్ళ అంతఃకరణ వాళ్ళని ప్రశ్నిస్తది. మనం చేసింది తప్పు, మనకి అపజయం తప్పదు అని. అదే కదండి విభీషణ గీతలో మనం చెప్పుకున్నాం. రావణుడు అనంతమైన బల సంపత్తి, ధన సంపత్తి, గర్వ సంపత్తి కలవాడు రామ. మన దగ్గర ఏమీ లేదు. మన ఆర్మీయే కోతులు, కొండ ముచ్చులు. కనీసం మీకు వేసుకోవటానికి చెప్పులు లేవు. రథం మాట దేవుడెరుగు. అంటే రాముడు ఈ మాటే అంటాడు. విభీషణ రావణుడి వద్ద అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు. కరెక్టే భౌతికంగా.
కానీ వాడి దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది ఒకటే, అదే ధర్మ ఆచరణ. నేను ధర్మానికి కట్టుబడి జీవితాన్ని నడిపిస్తున్నాను కాబట్టి విజయం మనదే. ఆ బలాన్ని, ఆ నైతిక స్థైర్యాన్ని ఈ ఈ విలువలను పాటిస్తే వస్తాది అంటారు. అంతర్గతంగానే ఆ శక్తిని మనం పొందుతాం. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎవరైతే ఈ ధార్మిక విలువలను పాటిస్తారో వారికి భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉంది. యతో యతో ధర్మః తతో తతో కృష్ణః. యతో యతో కృష్ణః తతో తతో జయః. అర్జునుడిని అడుగుతారు, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు ఎలా అండి అంటే ఈ మాట అంటాడు అర్జునుడు. ఎక్కడెక్కడ ధర్మం ఉంటుందో అక్కడక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడెక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడక్కడ జయం కలుగుతుంది అంటాడు. ఇంత మహత్ సంపత్తి ఉంటది వీటిలో. అందుకే మరి పాటించవలసిందే కొంచెం ఆపోజిట్ గా ఉన్న పరిస్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి. మనం సాధారణంగా ఏమవుతామండి అంటే అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయిపోతాం. కొంచెం వ్యతిరేకంగా పరిస్థితి వచ్చినప్పుడు అధర్మం వైపు, కొంచెం తక్కువ వైపు మనం ఓటేసిస్తాం. కానీ అప్పుడు కొంచెం నిలబడాలి. నిలబడితే క్రమేపీ వాటిని ఎదుర్కొనే శక్తి మన అంతర్గతంగా మనం కలిగి ఉంటాం. అది సత్యవాక్కు కావచ్చు, ఒక పనికి కట్టుబడితే ఆ పనిని కంప్లీట్ చేసే గుణం కావచ్చు, ఇతరులకు సహాయం చేసే స్వభావం కావచ్చు, ఏదైనా సరే, ఎన్ని కొంచెమైనా సరే మనం మంచి గుణాలని, సద్గుణాలని సాధన చేస్తే వాటిని మనం విడిచిపెట్టకూడదు. ఎవరూ సద్గుణాలను పాటించకపోతే ఇంకా శోభ ఎక్కడుంటుందండి భగవంతుడి యొక్క క్రియేషన్‌కి? కాబట్టి భగవత్ సాధనలో ఇవన్నీ కూడా భాగం. ఇది మన పరంగా మనం చూడడానికి. మహాత్ములకంటారా, మహాత్ములకు సహజంగా ఈ పుష్పాలన్నీ వికసించి ఉంటాయి. ఆ పరిమళం వారి జీవితంలోనే మనం చూస్తాం. ఈ మహాత్ములందరూ ఇంతింత కీర్తిని గడించటానికి కారణం ఏంటి స్వామీజీ అంటే ఈ దివ్యమైన విలువలే. కొన్నింటిని మనం చూసాం. 16వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారు స్వామీజీ అంటే అనపేక్షః శుచిః దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అర్జున, నేను ఇంకా మహాత్ముల యొక్క మరికొన్ని లక్షణాలను చెప్తున్నాను విను అన్నాడు. ఏంటి స్వామీజీ అంటే నిన్న చూసాం, మహాత్ముడు అనపేక్షుడు. అనపేక్షుడు అంటే ఇతరుల నుంచి ఏవి ఎక్స్పెక్ట్ చేయడు. తనంతట తాను ఇండిపెండెంట్ గా, స్వతంత్రంగా ఉంటాడు. అది ఉంటేనే నేను బాగుంటాను, అది లేకపోతే నేను బాగోనేమో అనే భ్రమ ఆయనకి ఉండదు. అనపేక్షత అంటే ఇది. దాని కొన్ని విషయాలు మనం చూసుకున్నాం మనకి జీవితంలో ఈ అనపేక్షత అనేది ఎంత అవసరం. అయితే శంకర భగవత్పాదులు హైయెస్ట్ స్టాండ్ పాయింట్ నుంచి దీనికి నిర్వచనం ఇస్తారు. అనపేక్ష అంటే అర్థమేంటి స్వామీజీ అంటే నిస్పృహ అంటాడు ఆయన. ఆయనకి ఈ బాహ్య ప్రపంచం పైన స్పృహ ఉండదటండి. బాహ్య ప్రపంచం పైన స్పృహని ఆయన వదిలేయలేదు. దేహ ఇంద్రియ విషయేషు నిస్పృహ అనపేక్ష అని నిర్వచనం చెప్తాడు. దేహం పైన, ఇంద్రియాల పైన, సమస్త విషయ వస్తువుల పైన ఆయన నిస్పృహగా ఉంటాడు. నిస్పృహ అంటే ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏ రకంగా ఉన్నా పర్వాలేదు, ఏ రకంగా లేకపోయినా పర్వాలేదు, వాటి మీద డిపెండ్ కాడు. దీని పేరు అనపేక్ష అని చెప్పడం జరిగింది. తరువాత వారి యొక్క లక్షణం భగవంతుడు చెప్తుంది ఏంటండి అంటే శుచిహి. ఓహో, శుచి అంటే ఏంటి స్వామీజీ అంటే భగవత్పాదులు చెప్పింది శౌచేన సంపన్న. ఆయనకు ఒక వెల్త్ ఉంటుందట మహాత్ముడికి, ఒక సిరి. ఏంటి స్వామీజీ ఆ సిరి? శౌచము అనే సిరి ఉంటదండి. శౌచము అంటే క్లీన్లీనెస్. ఈ మహాత్ములందరూ కూడా తమని తాము ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. గురుదేవుల యొక్క జీవితంలో మనం చూసాం, అన్ని స్టేజెస్ లో కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా క్లీన్ గా ఉంచుకునేవారు. ఆయన బట్ట కానీ, ఆయన తల దువ్వుకునే విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ
చివరికి ఆయన రాసిన లెటర్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటే, గురుదేవ్ లెటర్ రాసేవారట. లెటర్ రాసి కవర్స్ తీసుకొస్తారు కదండీ! ఒకవేళ పెద్ద కవర్‌లో చిన్న లెటర్ పెట్టామనుకోండి, అంటే లెటర్‌ని ఫోల్డ్ చేసినప్పుడు వచ్చిన లెటర్ సైజ్ యొక్క తక్కువ, కవర్ సైజ్ పెద్దదైతే ఆయన అలా పోస్ట్ చేయొద్దనేవాడట. ఆహా! ఇటు తెండి అని తీసుకొని, ఆ కవర్‌ని కట్ చేసి లెటర్ ఎంత సైజ్ ఉంటే అంత సైజ్‌కి దాన్ని ఫోల్డ్ చేసి పర్ఫెక్ట్‌గా ఉండాలి లెటర్. పెద్దవాళ్ళు అనేవారు గురుదేవ్ కానీ కవర్ మీద అడ్రెస్ రాస్తే ఆ లెటర్ మిస్ అయ్యేది కాదట. ఒక అక్షరం కానీ, ఒక నంబర్ కానీ తప్పు లేకుండా అడ్రెస్ రాసేవాడాయన. అంత పర్ఫెక్ట్. శుచి అంటే ఇవి లక్షణాలు. ఈ శౌచత అనేది మనం అన్ని స్టేజెస్‌లోనూ పాటించాలి. ఆధ్యాత్మికత పాటించాలి అది సరే. కానీ అందరూ సాధకులు, నాన్ సాధకులని కాదు. అందరమీ శుచి పాటిస్తే అందరమీ ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. అందరమీ ఆనందాన్ని కలిగి ఉంటాం. క్లీన్లీనెస్ ఈ 2 ఇస్తదండి. ఆరోగ్యాన్ని ఇస్తది. ఆనందాన్ని ఇస్తది. మనం రోడ్డు మీద క్లీన్‌గా ఏవి ఉంచకుండా అక్కడే మురికి, మట్టి పడేశారనుకోండి, అందరికీ రోగాలొచ్చేస్తాయి. సమిష్టిగా పాటించవలసిన నియమం. అది మన నుంచే ప్రారంభించాలి మనం. ఏదైనా తిన్నాము అంటే దాన్ని ఆ డస్ట్‌బిన్‌లో పెట్టేయటం. లేదు ఈ వాష్ చేసుకున్నామంటే ఎలా చేసుకోవాలో అలా చేసుకోవటం. ఆరోగ్యాన్ని 2 శుచిగా ఉంటేనే, క్లీన్‌గా ఉంటేనే మన మనస్సు కూడా ఆనందాన్ని కలిగి ఉంటది. ఆ క్లీన్‌గా ఉంటాయనే మనం పార్కులకి, బీచ్‌లకి అంతకి వెళ్తాం. ఎందుకు స్వామీజీ అంటే కొంచెం హాయిగా ఉంటదండి. మనస్సేమో కొంచెం రిలాక్స్ అవుతది అంటాం. మనస్సు ఎందుకు రిలాక్స్ అయింది? ప్రకృతి శోభాయమానమైంది. ఈ అందమైన చెట్లు, పుష్పాలు, జంతువులు, అనంతమైన నీరు ఇవన్నీ చూసినప్పుడు ఆ సౌందర్యానికి ఇది ఆనందాన్ని ఫీల్ అవుతుంది. శుచి ఈ 2 లక్షణాలు రెండింటిని ప్రసాదిస్తది. అందం తరువాత ఆరోగ్యం. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటిని కూడా ప్రసాదిస్తది. అయితే ఈ శుచిని క్లీన్లీనెస్ అన్న ఒక్క దగ్గరే ఆపేయకూడదట. తేజోమాయానంద్ గారు చెప్తారు, శుచిలో 4 అంశాలుంటాయట. ఆ! అవునా? ఏంటి స్వామీజీ ఆ 4 అంశాలండి అంటే, ఈ 4 కూడితేనే ఆయనని మనం శుచి అనాలి అంటారు. మొదటిది ఏంటి స్వామీజీ అండి అంటే స్వచ్ఛత. శుచిలో ఒక భాగం ఇది. స్వచ్ఛత అంటే క్లీన్‌గా చేయటం. అది ఒక పేపర్ కావచ్చు, రూమ్ కావచ్చు, ఒక పాత్ర కావచ్చు, మన స్కూల్ బ్యాగ్ కావచ్చు, ఏదైనా సరే క్లీన్‌గా ఉంచడం శుచిలో ఒక భాగం. ఏ పార్ట్ 1 క్లీన్‌గా ఉంచటం. పార్ట్ బి ఏంటి స్వామీజీ అండి అంటే సుందరత. క్లీన్‌గా ఉంచటమే కాదు, దానిని బ్యూటిఫై కూడా చెయ్యాలి. సుందరం చెయ్యాలి. అంటే ఉదాహరణ ఏంటి స్వామీజీ? మన ఇల్లంతా స్వీప్ చేశామనుకోండి, తుడిచేసామనుకోండి, క్లీన్ చేసినట్టు లెక్క. ఇక్కడితోటి అయిపోదు శుచి. మన ఇంటికి మనం సుందరతని యాడ్ చేస్తాం. సుందరతను యాడ్ చేయడానికి ఏం చేస్తారు స్వామీజీ? ఒక ఫ్లవర్ వాజ్ పెడతాం. ఒక తోరణం కడతాం. అవునా? ఇది చేస్తాం మనం. దీని పేరు సుందరత అంటారు. ఇది పార్ట్ బి. స్వచ్ఛత, సుందరత. మూడోది పవిత్రత. పవిత్రత అంటే ఈ సౌందర్యం చేస్తున్నప్పుడు మనం ఏవేవైతే పెడుతున్నామో అవన్నీ కూడా మంచి వస్తువులయ్యే ఉండాలి. లేకపోతే శుచి కలగదు. పవిత్రత కూడా ఉండాలి. శుచిలో ఇదొక భాగం. కాస్ట్‌లీ బట్టలేసుకున్నాం స్వామీజీ అంటారు. వాటి నిండా చిరుగులే ఉన్నాయనుకోండి. చిరుగులంటే ఇప్పుడు మోడర్న్‌లో అది పద్ధతి. పవిత్రత లేదు. అది శుచి కాదు అంటారు పెద్దవాళ్ళు. కాస్ట్‌లీదే, కొత్తదే. అయ్యో! కొత్త బట్టకి ఎన్ని కన్నాలున్నాయేంటంటే ఇది ట్రెండ్ అంటాడు వాడు. పవిత్రత కూడా ఉండాలి 3. ఆఖరిదేంటి స్వామీజీ అండి అంటే డి శుద్ధత. శుద్ధత అంటే ప్యూరిటీ, డివినిటీ ఉండాలి. ఇల్లంతా శుభ్రం చేస్తాం. రంగోలీలు వేస్తాం. పవిత్రంగా ఉండాలని తోరణాలు కడతాం.
మరి ఈ డివినిటీ ఏంటి స్వామీజీ? ఆఖరిది శుద్ధత అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, భగవన్ నామం కానీ, భగవద్ బింబం కానీ మన ఇంటికి మనం అలంకరణ చేస్తాం. ఇది ఒకటి అవసరం. ఈ 4 కలిగిన దానినే శుచి అంటారంట. స్వచ్ఛత, సుందరత, పవిత్రత, శుద్ధత. ఇల్లంతా క్లీన్ చేస్తాం. అందాన్ని కల్పిస్తాం. పవిత్రమైన వస్తువులనే పెడతాం. ఆఖరిది దైవీ పరంగా దాన్ని ఉంచాలి. అందుకే పెద్దవాళ్ళు ఇల్లు కట్టినప్పుడు మీ దేవుడి గది ఎక్కడ అంటారు. ఊరు కట్టినప్పుడు మీ గుడి ఎక్కడ అని అంటారు. సంఘపరంగా ఊరు చూసినప్పుడు అన్నీ ఉంటే సరిపోదు, గుడి కూడా ఉండాలి. ఇల్లు చూసినప్పుడు అన్ని గదులు పెద్ద పెద్ద ఉంటే సరిపోదు, దేవుడికి గది ఉండాలి. మన అంతఃకరణ కూడా అంతే. చుట్టాలున్నారు, బంధువులున్నారు, ధనం ఉంది, వస్తువులున్నాయి, విషయాలున్నాయి, దేవుడేడి? నీ గుండెలో దేవుడి గది ఏది అంటే ఆయన గది ఉండాలి. పవిత్ర ఇది ఆడైతేనే ఇది శుచి అవ్వటం ప్రారంభం అవుతుంది. ఈ 4 ఉండాలి. ఇంటికి మనం ఎగ్జాంపుల్ ఇచ్చుకో. ఇదే కాదు, ఈ 4 ప్రతి కార్యానికి ఉండాలంట. ఒక పుస్తకం రాసామనుకోండి, కావ్యం, రసాత్మకం వాక్యం కావ్యం అంటారు పెద్దలు. పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో మంచి వ్యాకరణం ఉంది, మంచి పేజీలు ఉన్నాయి, అందమైన అక్షరాలు ఉన్నాయి. కానీ విషయం ఏమో వల్గర్ ఉందనుకోండి, అది శుచి కలిగిన పుస్తకం అవుతుందా అంటే కాదు అంటారు. అవునా? రామాయణాన్ని, భాగవతాన్ని ఈ రోజు కూడా కీర్తిస్తున్నామంటే కారణం అందులో విషయం పావనమైనది. ఈ 4 కలిగిన దానిని శుచి అంటారు. అయితే ఈ క్లీన్లీనెస్ ఇన్సైడ్ ఉండాలి, అవుట్ సైడ్ ఉండాలి. లోపట కూడా మనం క్లీన్ గా ఉంచుకోవాలి, బయట కూడా మనం క్లీన్ గా ఉంచుకోవాలి. అంతర్బాహ్య సౌందర్యం రెండింటినీ కూడా కలిగి ఉండాలి. బయట అందంగానే ఉండాలి, మన మనస్సు కూడా అందంగా ఉండాలి. ఈ 2 కలిగిన దానిని శౌచేన సంపన్న అంటారు భగవత్పాదులు. శుచి అనే సంపత్తిని ఈ మహాత్ములు కలిగి ఉన్నారు అని. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళ మనస్సు పెద్దది కాబట్టి ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలట ఈ క్లీన్ చేసే, ఈ శుచిగా ఉండే విధానంలో. ఏంటి స్వామీజీ ఆ జాగ్రత్త అంటే, పెద్దవాళ్ళు చెప్తారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. అంటే మనం భగవంతుడిని చేరాలండి అంటే దాని ముందు స్టెప్ ఏంటి స్వామీజీ అండి అంటే క్లీన్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటారు. ఇది బానే ఉంది. కానీ కొంతమంది అంట ఈ క్లీన్ చేసుకోవటం అనే ప్రాసెస్ లో పడి క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు మ్యాడ్లీనెస్ అయిపోతారట. మ్యాడ్లీనెస్ అంటే అది వాళ్ళకి ఒక వ్యసనం. క్లీన్ చేస్తూనే ఉంటారు, క్లీన్ చేస్తూనే ఉంటారు, క్లీన్ చేసి అలా ఉండకూడదు. ఎఫర్ట్లెస్ గా మనం క్లీన్ చేయగలగాలి. అది టాలెంట్ అంటే. అవి మన బట్టలే కావచ్చు, ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. శ్రమ రహితంగా మనం క్లీన్ చేయగలిగితే, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం క్లీన్ చేయగలిగితే అది బెస్ట్ క్లీన్లీనెస్ మెథడ్. శుభ్రం చేయడం మనల్ని పీడించి వాళ్ళని పీడించింది అనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ టాలెంటెడ్ క్లీన్లీనెస్. మ్యాడ్లీనెస్ గా అయిపోకూడదు కదండి. ఇక్కడ కూడా సాత్వికతే ఉండాలి, దోషం ఉండకూడదు మన గుణంలో. నిర్దోష లక్షణాలు అంటారు శుచి. తర్వాత స్వామి చెప్తున్నారు, మహాత్ముడి యొక్క లక్షణం ఏంటబ్బాయి అంటే దక్ష అన్నాడు. దక్ష అంటే ఆయన సమర్థుడు. సాధారణంగా పెద్ద లోకం ఏమనుకుంటుందంటే, సాధువులని కానీ లేకపోతే ఎవరో సన్యాసుల్ని కానీ చూసినప్పుడు వీళ్ళు అంత ఎఫిషియెంట్ కాదు, వీళ్ళు అన్ఫిట్ ఫర్ సొసైటీ, సంఘానికి పనికిరారు కాబట్టి పారిపోయారు ఇంటి నుంచి అని అనుకుంటాం. ఇది ఒక అపోహ. ఎవరైనా సాధువు కనిపించారనుకోండి, కొత్తగా చూసే కుర్రోళ్ళు ఏమంటారండి అంటే, ఏమండి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, మీరు హిమాలయాలకు వెళ్ళిపోయారు అంటారు. ఇంట్లో ప్రాబ్లం వస్తే హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు ఇంత ప్రపంచం ఉండగా కదా.
మనకి ఇంట్లో ప్రాబ్లం వస్తే మనం హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటామా? ఏం చెయ్యం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాం. ఒకవేళ ఇంట్లో ప్రాబ్లం వచ్చినా భగవంతుడి పాదాల దగ్గరికి పరిగెట్టాడంటే వాడు గొప్పేగా. కాబట్టి వీళ్ళు అసమర్థులు కాదు, సమర్థులే. సమర్థులే కాదు, వారి యొక్క వ్యక్తిత్వం పైన, సంఘం యొక్క పరిస్థితి పైన ఎప్పుడూ అలర్ట్ గా ఉంటారు ఈ సాధు పురుషులు. వారు ఉండబట్టే సంఘంలో ఈ మాత్రమైన సంస్కారం వచ్చింది. భగవంతుడు చెప్పబట్టే ఈ గుణాలు ఉన్నాయని మనకు తెలిసింది. లేకపోతే ఈ గుణాలు ఉన్నాయనే మనకు తెలియదు. ఆ దివ్య పురుషులు ఆచరించబట్టే వీటికి ఇంత శోభ ఉందని మనకు తెలిసింది. వారిని అసమర్థులుగా ఎలా అనుకుంటాం? సమర్థత వాళ్ళకు ఉన్న ఒక లక్షణం. చాలా అలర్ట్ గా ఉంటారు. అయితే దక్ష అన్నదానికి భగవత్పాదులు మంచి నిర్వచనం రాస్తారు భాష్యంలో. ఏంటి స్వామీజీ ఆ నిర్వచనం అంటే, ప్రత్యుత్పన్నేషు కార్యేషు. ప్రత్యుత్పన్నేషు కార్యేషు అంటే ఈవెన్ అపోజిట్ గా ఉన్నటువంటి సందర్భాలలో కూడా, సిచ్యువేషన్స్ లో కూడా, ప్రత్యుత్పన్నేషు కార్యేషు దక్షుడు అని ఎవరిననాలంటే అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు సద్యః యథావత్ ప్రతివత్తుం సమర్థః. 3 లక్షణాలు ఈ గొప్ప వాళ్ళు కలిగి ఉంటారట. ఏవైనా వ్యతిరేకమైన పరిస్థితులు మనపైన దాడి చేసినప్పుడు కూడా ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడండి. ఏంటి స్వామీజీ ఆ 3 లక్షణాలు అండి అంటే, మొదటిది యథావత్. యథావత్ అంటే ఆయన ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈజ్ గా అసెస్మెంట్ చేస్తాడు. ఎటువంటి రాగద్వేషాలు కానీ, కలుషితమైన మానసిక భావన కానీ లేకుండా సిచ్యువేషన్ ని యథార్థంగా అసెస్మెంట్ చేయటం యథావత్ జ్ఞానము అంటారు. ఇది కలిగి ఉంటాడు సమర్థుడు. ఎవడైనా సమర్థులు అయ్యారండి అంటే ఇది ఒక మొదటి లక్షణం. అసెస్మెంట్ కరెక్ట్ గా చేయాలి, పక్షపాతం లేకుండా. 2, చేసిన తర్వాత సద్యః. సద్యః అంటే దానికి ఏది సరిపోతుందో ఆ సొల్యూషన్ క్విక్ గా తీసుకుంటాడట. ఊరు కాలుతుంది అన్నప్పుడే నీరు తీసుకురావాలి. ప్రాబ్లం వచ్చినప్పుడే సొల్యూషన్ ఇమీడియట్ గా అప్లై చేయాలి. సద్యః. ఇది 2వ లక్షణం. క్విక్నెస్ ఉంటుంది ఆయనలో. 3వది ఏంటండి అంటే ప్రతిపత్తుం సమర్థ. ప్రతిపత్తుం సమర్థ అంటే ఆయన ఎవరికో సలహా ఇచ్చి కూర్చోడు. సమర్థుడు ఎవడైనా సరే, అరే అబ్బాయి నువ్వు చెయ్యు అని అనడంట. ప్రతిపత్తుం సమర్థ. ఆయన దుమికి ఆ సమస్యని పక్కన పెడతాడంట. పర్సనల్లీ ఆయన దాన్ని సొల్యూషన్ చేస్తాడు. ఈ 3 లక్షణాలు కలవాడిని సమర్థుడు అనాలి అంటారు శంకర భగవత్పాదులు. ఏంటి స్వామీజీ ఆ 3 లక్షణాలు? సిచ్యువేషన్ ని యథాతథంగా అసెస్మెంట్ చేయటం, నిర్ణయాలని క్విక్ గా తీసుకోవటం, వాటిని తాను స్వయంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇటువంటి వారిని సమర్థులు అని పెద్దవాళ్ళు చెప్తారు. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ వాళ్ళు. ఎటువంటి పక్షపాతము ఉండదు, అందరికీ కూడా హితం కలిగిస్తుంది. ఇటువంటి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలిగిన మహాత్ములని సమర్థులు అంటారు. ఇది ఒక కోణం. మరి ఈ దివ్య పురుషుడు సాధకులు దీనిని ఎలా కలిగి ఉంటారండి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, ఈయనంట ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాడంట. ఎప్పుడు తన యొక్క సాధనా మార్గంలో కానీ, లేదంటే భగవత్ పరమైన కైంకర్యాలు చేస్తున్నప్పుడు కానీ అలర్ట్ గా ఉండడాన్ని దక్షుడు అంటారు. అంటే అర్థమైంది స్వామీజీ అంటే, మనం ఉదయం పూజ చేసుకున్నాం అనుకోండి, దీపం ఎక్కడ పెట్టాలో అక్కడే వెలిగిస్తాడు ఆయన. ఎలా వెలిగించాలో అలాగనే వెలిగిస్తాడు. నా లైఫ్ లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను చాలా మంచి పాఠం నేర్చుకున్నాను అప్పుడు మేము చిన్మయ యువ కేంద్రంలో ఉండేవాళ్ళం, పిల్లలం. సాధారణంగా చిన్మయ మిషన్ లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు గురుదేవ్ యొక్క పాదుకా పూజకి అంతా రెడీ అయింది, అందరూ కూర్చున్నారు, అంతా బాగుంది. అక్కడున్న స్వామి కూడా కూర్చొని ఉన్నారు.
పిల్లలు కాబట్టి మీరు వెళ్ళి దీపం పెట్టండి అన్నారు. ఒక అబ్బాయి వెళ్ళి దీపం వెలిగించాడు. దీపం వెలిగిస్తే చూడండి ఆయన ఏమంటారు దాన్ని, ఆయన పరిశీలన. దీపం వెలిగించినప్పుడు దీపానికి కానీ కొంచెం ఒత్తి ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి అంటే దాని నుంచి పొగ రావటం ప్రారంభం వస్తుంది కదండి. ఇలా మంట నుంచి పొగ వస్తుంది కొంచెం ఒత్తి ఎక్కువ ఉంటే. ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు? ఇది గురుదేవు యొక్క పూజ. పర్ఫెక్ట్ గా ఉంచండి ఆ దీపం. ఆ దీప ఉంటది కదండి పైన వదిలికి ఫ్లేమ్. ఇది గురుదేవు యొక్క పూజ. ఆ దీపం యొక్క ఫ్లేమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇవి వారి యొక్క అంటే వారి సాధనలో కూడా అంత అలర్ట్ గా ఉన్నారన్నమాట. ఇది ఒక సింబలిజం. ఎక్కడ అగరబత్తి పెట్టాలో ఎంత పెట్టాలో అంతే. వారి సాధనల్లో వారు తీసుకుంటున్నటువంటి జాగ్రత్త, దీనిని కూడా దక్షతే అంటారు. క్యాజువల్ గా ఉండరు వాళ్ళు. దీనికన్నా ముఖ్యమైనది దక్షుడు అనే దానికి మరొక నిర్వచనం ఉంది సాధనా పరంగా. అదేంటి స్వామీజీ అండి అంటే, దక్షత అంటే చతురత అంట. చతురత అంటే హీస్ వెరీ క్లవర్. ఏంటి స్వామీజీ ఆయన క్లవర్లీనెస్ అంటే? జాగ్రత్తగా వినండి. ఆయన క్లవర్లీనెస్ ఏంటండి అంటే, ఈ హ్యూమన్ లైఫ్ యొక్క విలువ ఆయన తెలుసుకొని దీని యొక్క డైరెక్షన్ ని మార్చి ఈ జీవితంలోనే ముక్తిని సంపాదిస్తాడట. ఈ మానవ జీవితం యొక్క విలువ తెలుసుకొని దీని డైరెక్షన్ ని మార్చుకొని లిబరేషన్ ని ఎవడైతే సంపాదిస్తాడో వాడు తెలివైన వాడు. ఆయన్ని దక్షుడు అనాలి. ఉపనిషత్తు ఈయన్నే కీర్తించింది. ఇహచేదవేది అధసత్యమస్తి అంటది. ఇప్పుడు తెలుసుకున్నావా, యు ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు విడిచిపెట్టేసావా, యు ఆర్ ద లూజర్, తెలివి తక్కువ వాడివి, ఆత్మహత్య సదృశ్యుడివి అంటది ఉపనిషత్తు. దివ్యమైన మానవ శరీరాన్ని పొంది మోక్షం కాకుండా ఇంకొక దానికి నువ్వు ఉపయోగించుకుంటున్నావు అండి అంటే మనకి తెలివి తక్కువతనం, అసమర్థులం. సమర్థత అంటే ఈ జీవితం యొక్క విలువను తెలుసుకొని దీని యొక్క డైరెక్షన్ ని మార్చి మనం మోక్షాన్ని పొందాలి ఇప్పుడే, ఈ జన్మలోనే. సమర్థతకి ఉత్తమమైన నిర్వచనం అది. అనపేక్ష శుచి దక్ష ఉదాసీన. ఉదాసీనుడంటే ఎవరు స్వామీజీ అండి అంటే, ఎటువంటి పక్షపాతము ఉండదు, పక్షపాత బుద్ధి ఉండదు. అందుకే భగవత్పాదులు ఏమంటారండి అంటే, నా కశ్యచిత్ మిత్రాదేహే పక్షం భవతి. ఈవెన్ స్నేహితులైనప్పటికీ కూడా వాళ్ళ పక్షాన్ని ఈయన వహించడంట. ఏం స్వామీజీ అండి అంటే, ఆయన సహజంగా ఆ సమస్థితిలోనే ఉంటాడు. అందరూ సమమే, అందరూ దివ్య పురుషులే. ఆయనకు తెలుసు ఇదంతా భగవత్ రూపమే. ఆయన దృష్టి వేరు. ఆ దృష్టి నుంచి చూస్తారు కాబట్టి ఈ ఔదాసీన్యాన్ని కలిగి ఉంటారు. మనం అనుకుంటాం, స్వామీజీ నేను సిన్నర్ని స్వామీజీ, నేను అల్పుడిని స్వామీజీ, నేనేమి చేయలేకపోతున్నాను స్వామీజీ, నా జీవితం అయిపోయింది స్వామీజీ, ఇంత కొంచెమే చేయగలిగాను స్వామీజీ అంటాం. ఇదంతా వారు పట్టించుకోరు. ఇది భగవంతుడు. మరి పైన ఏంటి స్వామీజీ ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే అది బుద్ధి ఆడే నాటకం. ఇదంతా భగవంతుడే పూర్ణంగా, అది కూడా హెచ్చు తగ్గులు లేనటువంటి భగవత్ స్వరూపమే అంతా. అది నిజం, అది యథార్థం, అది ఆయనకి తెలిసిన జ్ఞానం. కాబట్టి ఇంకెవరు పక్షపాతం వహిస్తాం చెప్పండి? పక్షపాతం త్యజ. ఆయన పక్షపాతాన్ని త్యజించి ఉంటాడు ఎప్పుడు. ఆ దివ్యమైన స్వరూపం నుంచి ఆ మహాత్ముడు ఔదాసీన్యాన్ని కలిగి ఉంటాడు. గొప్ప పురుషుల లక్షణం. మనకి కూడా కొంచెం సాధన ఏంటి స్వామీజీ అండి అంటే, కొంచెం ఉదాసీనతని కలిగి. ఉదాసీనత అంటే మామూలు మన మాటల్లో ఏంటి స్వామీజీ అండి అంటే, పట్టు విడుపుల్ని కలిగి ఉండాలి. ఏది పట్టుకున్నామో అదే అవ్వాలి, లేకపోతే దేన్నైనా విడిచిపెట్టేసాం అది ఎప్పుడు నా దగ్గరికి రాకూడదు అని ఉండకూడదు. పట్టు విడుపులు అంటారు కదండి. పట్టు విడుపులు అంటే సర్లే
అయిపోయింది, ఏదో అయిపోయింది, మళ్ళా కలిసి ప్రయాణం చేద్దాం అంటాం కదా. ఈ బుద్ధిని ఔదాసీన్యత అంటారు. ఇలా ఉన్నాము అంటే అందరూ మనల్ని గౌరవిస్తారు, మనము అందరినీ గౌరవించటం నేర్చుకుంటాం. పట్టు విడుపులు అంటారు. ఎప్పుడు మంకు పట్టు మొండి పట్టుతో కాకుండా కలిసి మెలిసి వెళ్దాం. నేను కొంచెం త్యాగం చేస్తాను, నువ్వు కొంచెం త్యాగం చేయి. ఔదాసీన్యత. గత వ్యధ. ఈయన వ్యధలన్నీ పోయే, ఇంక ఏ వ్యధ లేదు. అలాగ అవ్వాలని బాధ లేదు, ఇలాగ అవ్వలేదని బాధ లేదు. ఎలా పోయాయా ఈయనకి వ్యధలన్నీ అంటే, ఆనందమయ్యమ ఒక మాట చెప్పేవారట మా స్వామీజీ, అది కోట్ చేసేవారు పదే పదే. ఆమె పాడేవారట, వ్యధా వ్యధ జహా హై కథ వహా నహి హై వ్యధ అనేవారట ఆవిడ. జహా హై కథ, ఎక్కడెక్కడైతే భగవంతుడు కథ ఉంటుందో వహా నహి హై వ్యధ, అక్కడ ఎటువంటి వ్యధలు ఇంక నిలబడవు. కాబట్టి మన వ్యధలన్నీ పోవాలంటే ఎవరు స్వామీజీ దీనికి పరిష్కారం అంటే భగవత్ కథ. గొప్పవాళ్ళ మాట అండి ఇది. కాకపోతే ఆయన ఎందుకు కోట్ చేస్తారు? ఆనందమయీమా అని గొప్ప సంత మహాత్మురాలు. ఎవరు? మన తపోవన్ మహారాజు, శివానంద మహారాజు ఆ సమకాలీనురాలు అన్నమాట. గొప్ప తపస్విని, ఎంతో పుణ్యాత్మురాలు. గురుదేవు లాంటి వాళ్ళైతే ఆమె దగ్గర చిన్నపిల్లల గెంతేవారు ఆనందం తట్టుకోలేక. వీరు సాధనల్లో ఉన్నప్పుడు అమ్మ అక్కడెక్కడో ఉండేవారు అన్నమాట. తర్వాత గురుదేవు తపోవన్ మహారాజ్ దగ్గర నుంచి వచ్చి ప్రపంచమంతా పర్యటిస్తూ జగదీశ్వర్ మందిరం కట్టిన తర్వాత కూడా ఒకరోజు అమ్మని ఇన్వైట్ చేస్తారు ఆనందమయ్యమ్మ అని. అమ్మ, ఆమె అంటారు ఆమె కంటితోటి భూమినే చూడదట ఆనందమయ్యమ్మ. మరి కంటితో భూమిని చూడకపోతే ఏం చూస్తారు స్వామి అంటే, ఆమె దృష్టి ఎప్పుడు బ్రహ్మపరంగా ఉండేది అంటారు. గొప్పవాళ్ళ రహస్యాలు ఇవి. ఆమె ఎప్పుడు కూడా నల్ల కళ్ళద్దం పెట్టుకుని ఉండేవారు. మనం అనుకుంటాం ఈమె కూలింగ్ గ్లాసులు మెయింటైన్ చేస్తున్నారేమో అని. కాదు కాదు, ఆమె దృష్టిని కూడా తట్టుకునే శక్తి ఎవరికి ఉండేది కాదు. తనని తానే ఆమె కవర్ చేసేసుకునేవారు అన్నమాట. అంతటి మహా తపస్విని ఆనందమయ్యమ్మ. గురుదేవుకి సరదా పుట్టింది. అప్పుడు తేజోమాయానంద్ గారు వాళ్ళ బ్యాచ్ నడుస్తుందట. అమ్మా మీరు ఎలాగైనా మా సాందీపనికి వచ్చి మీ పాదం మోపండి అంటే, ఈయనంటే ఇష్టం ఆమెకి, ఎందుకంటే గొప్ప సాధకుడు మహాత్ముడు కాబట్టి. సరే వస్తాను అంటే ఈయన సంబరపడి సాందీపుని అంతా అలంకారం చేస్తారు. అమ్మకి మంచి ఆసనం పిల్లలకు చెప్పారంట గురుజీ వాళ్ళకి, మీ భాగ్యవశం ఆమెను చూస్తున్నారు, మీ భాగ్యం పండింది, ఈ రోజు పండుతుంది, ఆమె వస్తున్నారు అంటే అందరూ ఎంతమందో వచ్చారు. ఆమె స్వయంగా నడిచి మెట్లెక్కి జగదీశ్వర్ మందిరం వచ్చిన తర్వాత ఈయన తీసుకుని ఆసనం మీద కూర్చోపెట్టి, గురుదేవి ఎంతో ఎక్స్పెక్ట్ చేశారట. దేదీప్యమానమైన పుణ్య మహాత్మురాలు వచ్చింది, నా పిల్లలందరూ చూస్తారు అని మైక్ పెట్టించి అన్నారంట. అమ్మ, మీరేమైనా అనుగ్రహ భాషను మాట్లాడండి అని. ఆనందమయ్యమ్మకి ఆమె ఒక్క లైనే మాట్లాడింది. అదేంటో తెలుసా అండి? యు స్పీక్ అందంట, అంతే. ఆ చిన్న మొక్క అమ్మ జగన్మాత యు స్పీక్ అందంట. మనకేం అర్థం అవ్వలేదు కదండి దీని రహస్యం. ఆమె చిన్మయానందని ఈ మాటతో బ్లెస్ చేసిందంట, ఈ రోజు నుంచి మంచి వక్తవి అవదువుగాక అని. యు స్పీక్ అంటే అది మహాత్ముని ఆశీర్వచనం. అలా ఉంటుంది. ఆ రోజు నుంచి చిన్మయానంద్ ప్రపంచం మెచ్చుకునే వక్త అయ్యారు. ఇది ఒక ఎత్తు. ఆమె యొక్క సహృదయం ఇది. యూ స్పీక్ అని ఆమె ఆర్డర్ ఇచ్చింది కదండి, ఆమెను అక్కడ కూర్చోపెట్టించి 45 నిమిషాలు గురుదేవు మాట్లాడాడంట. 45 నిమిషాలు. పిల్లలు అనుకుంటారట, ఏంటి తగ్గట్లేదు, అంత పెద్ద ఆమె అక్కడ ఉంది కదా, గంట సేపు ఆమెని నిలిచి కూర్చోపెట్టించి మాట్లాడించారంటే గురుదేవ్ మనసులో ఏం కలిగిందంట,
నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఆ ఆశ్రమంలో కూర్చుంటారు. గంట సేపు మాట్లాడితే ఆ పుణ్యాత్మురాలి యొక్క స్పర్శ మా ఆశ్రమాన్ని పావనం చేస్తుందని 45 నిమిషాలు ఈయన మాట్లాడుతూనే ఉన్నాడంట. ఆవిడకి అర్థమైంది, ఈయన నన్ను ఇక్కడ ఉంచాలని, ఇక్కడ కూర్చోబెట్టించాలని వ్రతం పట్టాడని. అంతసేపు కూర్చొని అందరూ బాగుండండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు. అంతటి మహాత్మురాలు అన్న మాట ఇది. జహా హై కథ వహా నహి హై వ్యథ. అంతంత మాటలే ఆడతారు వాళ్ళు. గత వ్యధ సర్వారంభ పరిత్యాగి. ఈయన త్యాగి, సన్యాసి. ఏం త్యాగం చేస్తాడు స్వామిజీ అంటే సర్వ ఆరంభ. ఆరంభము అంటే సంస్కృతంలో ఒక అర్థం కర్మ. సర్వ కర్మలని ఆయన త్యాగం చేసిన సన్యాసి ఈ మహాపురుషుడు. కర్మకి ఆరంభము అనే అర్థం ఎలా వచ్చింది స్వామిజీ అంటే శంకరాచార్య నిర్వచనం ఇస్తారు. ఆరభ్యతే ఇది ఆరంభ. దేనికైతే మొదలు అని ఉంటుందో దానిని మనం ఆరంభము అన్నాడు. మొదలు ఉన్నదేంటి స్వామిజీ అంటే కర్మ. మొదలు పెట్టకుండా ఏ కర్మ స్టార్ట్ అవదండి. జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక వేదాంత చర్చలు ఇలాగే ఉంటాయి. కర్మని ఆరంభము అని నిర్వచనం చేశారు కదా స్వామిజీ. ఎలాగండి అంటే ఆరభ్యతే ఇది ఆరంభ అంటాడు ఆయన. మొదలు పెడతామంట కర్మని, కాబట్టే దాని పేరు ఆరంభ అంటాడు ఆయన. ఏ కర్మ అయినా సరే మొదలు పెట్టకుండా దానికి పుట్టుకే ఉండదు. అది వంటే కావచ్చు, బ్రష్ చేయడమే కావచ్చు, ఒక ఫ్యాక్టరీని స్థాపించటమే కావచ్చు, పార్టీని స్థాపించటమే కావచ్చు, ఏదైనా సరే ఆయన అది పెట్టుకోడు. అయితే ఒక చిన్న జాగ్రత్త ఉంది. ఏ కర్మ చేయడా స్వామి అంటే ఏ కర్మ కాదు. ఆయన ఏమంటాడండి అంటే ఇహ అముత్ర ఫలభోగార్థాన్ని కామహేతు కాని. కామహేతుకమైన కర్మలని మాత్రం ఆయన అసలు ప్రారంభమే చేయడు. కామహేతుకమైన కర్మలంటే డిజైర్ ప్రాంప్టెడ్ యాక్షన్స్, స్వార్థాన్ని ఆశించే కర్మలు అని అర్థం. కామహేతుకాని అంటే స్వార్థాన్ని ఆశించే కర్మలని ఈ మహాత్ముడు మాత్రం అసలు బిగినే చేయడు. ఆయన కర్మలలో స్వార్థం ఉండనే ఉండదు. ఏదైనా పని చేస్తున్నాడు అండి అంటే అది లోక సంగ్రహణార్థమే చేస్తాడు. ఆయన లోక కళ్యాణార్థమే చేస్తాడు తప్పించి ఏదో కర్మ చేసి తనేదో పొందాలని ఆ దివ్య పురుషులకి ఉండదు. ఈ పద్ధతినే సర్వారంభ పరిత్యాగి అంటారు. అది ఎంతవరకంట ఇహ ఈ లోకంలో ప్రసాదించే కామభోగాలని కాని, అమూత్ర స్వర్గాది లోకాల్లో ప్రసాదించే కామభోగాలని కాని ఆయన ఆశించడు. ఇదండి త్యాగిలో ఉన్న లక్షణం. ఈయన గొప్ప యోగి, తపస్వి. అరే భూలోకం నాకు నచ్చలేదు, స్వర్గలోకం వెళ్ళి హాయిగా ఉంటాను అక్కడ. ఎక్కడైనా భోగం భోగమే. రెండు రకాలైన స్వార్థాన్ని ప్రేరేపించే భోగపూరితమైన కర్మలని ఈయన ప్రారంభం చేయటం. దీని పేరే సర్వారంభ పరిత్యాగం. అంటే దీని అర్థం అంట ఆయనకి సహజంగా ఒక వ్యక్తిత్వం ఉంటుందంట. ఆ వ్యక్తిత్వం ఏంటి స్వామిజీ అంటే దేన్నైనా త్యాగం చేసుకోగలిగే సహజ స్థితి ఆయనకు ఉంటుంది. త్యాగము అంటే వస్తువులను విడిచిపెట్టేయడాన్ని త్యాగం అనరు. త్యాగ బుద్ధి. సహజంగా దాన్ని విడిచిపెట్టేయగలుగుతారు ఏ వస్తువునైనా. ఆయన పేరే సర్వారంభ పరిత్యాగి. ఈ త్యాగమే శాంతిని ప్రసాదిస్తుంది. త్యాగానికి వ్యతిరేకమేంటి స్వామిజీ? పరిగ్రహణం. పరిగ్రహణం అంటే ఎక్కువ కూడపెట్టుకోవటం. ఈ పరిగ్రహణం అశాంతిని కల్పిస్తుందట, త్యాగం శాంతిని కల్పిస్తుంది అంట. త్యాగాత్ శాంతిర్ అనంతరం అని భగవద్గీతలో మనం చూసాం. సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ. అర్జున, ఇటువంటి భక్తుడు నాకు ఇష్టం. అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతవ్యద
సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు ప్రియుడు అని భగవంతుడు చెప్పటం జరిగింది. మరికొన్ని చెప్తానోయ్ అర్జున వినండి అని 17 శ్లోకం రిపీట్ చేయండి. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. టుగెదర్. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. అర్జున, భక్తిమాన్, భక్తిమాన్ అంటే బలవాన్ అన్నట్టు ఈయన బలం ఏంటి స్వామిజీ అంటే భక్తే బలం. ఏమో నీ దగ్గర ఏమైనా జనం ఉన్నారా, ధనం ఉందా అంటే ఏం లేదు, భగవంతుడి యొక్క భక్తి ఉంది, అదే నా బలము అంటాడు. అటువంటి వారిని భక్తిమాన్ అని అంటారు. ఈ భక్తిమాన్ నాకు చాలా ఇష్టం, సమే ప్రియ. అయితే ఎవరు స్వామి ఈయన? యహ నా హృష్యతి. నా హృష్యతి అంటే దేనికి కూడా విపరీతమైన ఆనందానికి గురికాడు. నా హృష్యతి. నా ద్వేష్టి, ఎవరిని కూడా ద్వేషించడు. నా శోచతి, దేని గురించి కూడా శోకానికి గురికాడు. శోకానికి గురికాడి నా శోచతి. నా కాంక్షతి. నా కాంక్షతి అంటే ఫలానాది కావాలి అని ఆకాంక్షని కలిగి ఉన్నాడు. 4. యో నా హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి. స్వామిజీ, ఇవేమీ లేకపోతే ఆయన ఏమైనా రాయా మనిషా? మనందరికీ కలుగుతాయి కదా స్వామిజీ. దుఃఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, ఏదైనా కావాలనే కోరిక కలుగుతుంది. 4 అవేగా. ఆయన ఏమైనా రాయా ఏంటి స్వామిజీ? ఆయనకి కలగకపోవడం ఏమిటి? చూడండి, ఏదైనా ఒక రాయి ఉందనుకోండి, దానికి బురద నీళ్ళతో స్నానం చేసినా ఏమనదు, పన్నీరుతో స్నానం చేసినా ఏమనదు, పాలతో స్నానం చేసినా ఏమనదు. ఎందుకండి అంటే దాంట్లో జీవమే లేదు. కానీ మరి జీవం ఉన్న వాళ్ళకి ఇవన్నీ సహజంగా వచ్చే పల్సెస్ కదా స్వామిజీ. మరి ఈయన ఎలా సంపాదించాడండి అంటే, ఆయనకి ఆనందము, ద్వేషము, దుఃఖము, శోకము కలగవు అంటే దాని అర్థం ఏంటండి అంటే ఆయన సమత అనే స్థితిని కలిగి ఉంటాడండి. దాని పేరు సమత అంటారు. ఇంగ్లీష్లో అయితే దాన్ని ఈక్వానిమిటీ అంటారు. విషయాలు, వస్తువులు అవి కాదు, ఆయన సహజంగా కలిగి ఉన్న ఆ లక్షణం పేరే ఈక్వానిమిటీ, సమత. మనం కొంచెం పెద్ద తరం వాళ్ళలో ఇవి చూసేవాడు. ఎప్పుడూ కూడా గంభనంగా, గంభీరంగా ఉండేవారు. ఏదైనా దుఃఖం కలిగిన ఇతరులను ఓర్చేవారు తప్ప, ఇతరులను వాదార్చేవారు తప్ప వాళ్ళు దుఃఖిమయం అయిపోయేవారు కాదు. ఆనందం కలిగిన అంతే. దీనికి కారణం ఏంటి స్వామిజీ అండి అంటే వారికి ఉన్న ఒక లక్షణం, దాని పేరు సమత. ఈక్వానిమిటీ అనే ఒక స్థితి, అది మానసికమైన స్థితి. ఈ సమతని వాళ్ళు ఎలా సంపాదించారు స్వామీజీ అండి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, పూర్ణత వలన సమత వస్తుందట. ఇది మన వ్యవహారంలో కూడా అంతే. ఎప్పుడైనా పూర్ణత అంటే కంప్లీట్నెస్. పూర్ణత ఉంది అంటే మనం సమత్వంగా ఉంటాం. మనం కడుపు నిండా ముందే తినేసామనుకోండి, పార్టీకి వెళ్ళటానికి ముందే కడుపు నిండా తినేసాం, పూర్ణంగా అయిపోయాం. పార్టీలో 10 రకాలు ఉంటాయి. వాళ్ళు అడుగుతారు, ఏమండి ఐస్ క్రీమ్ తింటారా? ఏం అవసరం లేదు, ఇది చాలా రుచిగా ఉంటుందండి, అయినా వద్దండి అంట. ఏమండి ఈ కూర కొంచెం టేస్ట్ చేస్తారా అంటే వద్దండి, నేను బానే ఉన్నా.
ఈ అన్ని పదార్థాలని ఆ రకంగా చూసే దృష్టి ఎలా వచ్చిందండి అంటే హీఈస్ ఆల్రెడీ ఫుల్. పూర్ణత వలన ఈ సమత అనేది కలుగుతాయి. ఆయన ఆ పూర్ణ వస్తువే కాబట్టి బయట జరిగే ఈ హృష్యము, ద్వేషము, శోకము, ఆశ ఇటువంటివేవి కూడా ఆయన మనస్సుతో ఆడుకోవు. శంకరాచార్య అనేవారు, ఒక సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రం పక్కన ఒక నుయ్యి ఉందనుకోండి, సముద్రుడు అనుకోడు అరే ఈ నూతిలో నీళ్లున్నాయి వాడొకటి నేనొకటి అనుకోడు. కారణం ఏంటి? ఆయన దగ్గరే అనంతమైన జలరాశి ఉంది. అనంతమైన జలరాశి కలిగిన సముద్రుడు కొంచెం జలరాశి కలిగిన నూతి పైన అసూయ చెందే పరిస్థితి ఉండదుగా. ఇవన్నీ ఇచ్చే సుఖదుఖాలు అంత చిన్న చిన్న పరిమాణం. ఆయన ఆనంద స్థితి ముందు ఇవి గాలిలో కణాల్లాగా తేలిపోతాయి. ఆ పూర్ణత్వం వలన ఈయన సమత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ సమత్వాన్ని పొందటానికి కారణం పూర్ణత్వం అని చెప్తారు. తరువాత ఒక జాగ్రత్త మనం తీసుకోవాలంట. ఇవెందుకు స్వామీజీ మంచివి కాదు అంటారు పెద్దలండి అంటే, హర్షము ఉంద. హర్షం అంటే అర్థం ఏంటండి అంటే విపరీతమైన రీజాయిస్మెంట్, కంప్లీట్ కంఫర్ట్స్ వాళ్ళకి కలుగుతుంది హర్షం. ఒక సుభాషితం ఉందంట. సుభాషితం ఏంటి స్వామీజీ అండి అంటే, హృష్టో దృప్యతి. విపరీతమైన హర్షం, హర్షం అంటే ఆనందదాయకమైన పరిస్థితుల్లో మనం పెరిగామనుకోండి, అది ఇచ్చే ప్రసాదం ఏంటో తెలుసా అండి? దర్పాన్ని ఇస్తాదంట. హృష్టో దృప్యతి. దర్పము అంటే యారోగెన్స్. పోనీ అది ఉంటే నష్టం ఏంటి స్వామీజీ? అది ఉంటే నష్టం ఏంటండి అంటే, దృప్త ధర్మం అతిక్రామతి. ఈ యారోగెంట్ పర్సన్ ధర్మాన్ని అతిక్రమించేస్తాడు. కాబట్టి ఇవి రాజసికమైనవి, అంత మంచివి కాదు అంటారు. హృష్టో దృప్యతి. విపరీతమైన సుఖభోగాలకి ఇటువంటి పరిస్థితులకు ఉంటే వాడికి యారగెన్స్ వస్తుంది. ఈ దర్పుడు, ఈ యారగెంట్ వాడు ఏం చేస్తాడండి అంటే ధర్మం అతిక్రామతి. ధర్మాన్ని వాడు అతిక్రమించేస్తాడు. ఎందుకంటే నాకేం కాదు, మా నాన్నగారు మినిస్టర్, మా తాతగారు ఇంకేదో చెప్తుంటాడు, మాకు అంత భూమి ఉంది, అంత ధనము ఉంది, కాబట్టి ధర్మాన్ని ఇంక ఏ లాస్ వాడిని కంట్రోల్ చేయలేవు. ఇవి మనం సంఘంలో చూసిన యథార్థమైన సంఘటనలు. విపరీతమైన పవర్ ఉంటే వాడు మొత్తాన్ని వాడికి అనుగుణంగా ధర్మాన్ని మార్చేసుకొని నియంతలుగా మారిపోయారు. లోకానికి హాని చేశారు, వాళ్ళు సుఖించల. ఇవన్నీ రాజసికమైన ప్రమాదాలు. ద్వేషం కూడా అంతే, శోకం కూడా అంతే. మనం శోకాన్ని ఎంజాయ్ చేస్తాం, దుఃఖాన్ని అది తప్పు అంటారు పెద్దవాళ్ళు. శోకాన్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయకూడదు. శోక వృత్తిని చాలా అలర్ట్ గా ఉండాలి మనం. దాని నుంచి బయటపడడానికి ట్రై చేయాలి తప్పించి ఆ శోకాన్ని కూడా మనం ఆనందించడం మొదలు పెడితే మన ఆరోగ్యము పోతుంది, మన పరిసరాల వాళ్ళందరి ఆరోగ్యాన్ని కూడా మనం చెడగొడతాం. మానసికంగా శోకము మంచిది కాదు, కాంక్ష ఎలాగూ మంచిది కాదు. కాంక్ష అంటే నాది కాదు దానిని నేను ఆశించటం, అది నాది కాదు, నాకు అధికారతే లేదు అది పొందటానికి, అది ఆశించాము అంటే అది రాజసికమైన ప్రవృత్తి. కాబట్టి వీటి నుంచి కొంచెం దూరంగా ఉండటమే మంచిది. హృష్యము, ద్వేషము, శోకము, కాంక్ష. శుభాశుభ పరిత్యాగి. ఈయన శుభం నుంచి అశుభం నుంచి పైన ఉంటాడు. అయితే మనబోటి వాళ్ళు, మా ఆచార్యులు వారు ఒక మాట చెప్పేవారు ఎప్పుడు, వేదాంతంలో చెప్తారు, మీరు తమో గుణము, రజో గుణము, సత్వగుణము దాటి ఆ గుణాతీత స్థితిలో నిలబడాలి. ఆయన మహాపురుషుడు, జీవన్ముక్తుడు అని చెప్తాడు. కాబట్టి సాత్వికమైన కర్మలు చేయటం మానకండి అన్నారు ఆయన. శుభకర్మలు చేయటం మానొద్దు అన్నారు. ఏం స్వామీజీ అండి అంటే మనం ఇంకా బిగినర్స్.
ఈ శుభకర్మలు చేస్తూ ఉంటేనే మెల్లగా అంతఃకరణ పావనం పరిశుద్ధం అవటం మొదలు పెడతారు. అటువంటి అంతఃకరణ జ్ఞానానికి ఇష్టాన్ని కలిగి ఉంటుంది. ఆ ఇష్టం కలిగిన తర్వాత దానిని సాధన చేస్తుంది. ఎప్పటికో ఈ 3 గుణాలని దాటి పైకి ఎగరగలుగుతుంది మనస్సు. ఆకాశంలాగా మారాలి మనస్సు అంటే దేనికి ప్రోత్సాహం చేసేది సాత్విక కర్మే. డెఫినెట్ గా జీవన్ముక్తుడికైతే శుభాశుభాలతో పని లేదు. కానీ సాధకుడికి మాత్రం శుభం కలిగే ఉండాలి ఎప్పుడు. వాడు శుభకర్మలనే చేయాలి, శుభమైన మాటలనే మాట్లాడాలి, పుణ్య సంపాదన చేస్తూ ఉండాలి. తోలనాడకూడదు. ఇది జాగ్రత్త, చాలా జాగ్రత్త తీసుకోవలసిన విషయం ఇది. మహాత్ములు చెప్పిన మాటే. పుణ్యకర్మ అనగానే ఏదైనా కర్మే కదా అని మనకనే స్థాయి మాత్రం లేదు. మన స్థాయి అయితే అది కాదు. ఏదైనా కర్మే కదా అనే స్థాయి మనకి లేదు, ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న ఏరియాలో ఇవి ఆయన ముట్టుకోలేదు. కానీ మనం ఉన్న ఏరియాలో మనం దుర్గంధం నుంచి సుగంధం వైపు మొదట వెళ్ళాలి. దుర్గంధం దగ్గర కూర్చొని గంధాతీత స్థితి గురించి మనం భ్రమించలేం. యథార్థాన్ని స్వీకరించాలి. కాబట్టి శుభకర్మలు, సాత్విక కర్మలు, శ్రేష్టమైన వృత్తులని మనం ఎంటర్టైన్ చేస్తేనే అంతఃకరణ క్రమేపీ పరిశుద్ధం అవుతుంది సాధకులుగా. మహాత్ముడు మాత్రం ఖచ్చితం. ఆయన గుణాలకి అతీతంగా ఉంటాడు, శుభాశుభ కర్మ ఫలాలకి అతీతంగా ఉంటాడు. ఆయన దేన్ని ఆశించడు. కాబట్టి ఆయన మాత్రం శుభాశుభ పరిత్యాగి. ఆయన శుభాశుభాలు రెండు ఏమీ చేయలేదు. పుణ్యము ఏం చేయలేదు, పాపము ఏం చేయలేదు. మనం మాత్రం పుణ్య మార్గంలో ప్రయాణించి అటుపై ఉన్నతిని పొందాలి. అందుకే గురుదేవ్ ఎప్పుడు చెబుతూ ఉండేవారు, తమో గుణం నుంచి రజోగుణానికి మనం రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి మనం రావాలి, సత్వగుణం తరువాత గుణాతీత స్థితి దానంతట అది సహజంగా కలుగుతుంది. అంతే తప్ప ఏదో ఊహించుకొని భ్రమలో అంతా మాయా, అంతా ఇది అట్ట మనం పొరపాటును కూడా అహంకార పూర్వితమైన స్టేట్మెంట్లు మనం ఇవ్వకూడదు. వినయం కలిగే ఉండాలి. మన పరిస్థితి ఏంటో మనకు తెలుసుగా. మన మనస్సు దేనిని ఎక్స్పెక్ట్ చేయకుండా, దేనిని ఆశించకుండా, దేనిపైన ఆధారపడకుండా ఉండగలిగితే అది వేరే విషయం. అది ఆధారపడుతుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నప్పుడు మంచి వైపు దాన్ని చూపించాలి. మంచి పైన ఆధారపడు, మంచిని ఆశించు, మంచిగా వసించు అని. తరువాత అది పూర్ణత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక జాగ్రత్త సాధకులుగా మనం కలిగి ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియ. అటువంటి ఆయన భక్తిమంతుడు. సగుణుడైతే ఆయన అంటాడు, మంగళాయతనం హరిహి. నీ శుభం అంతా ఏంటయ్యండి అంటే, మంగళ స్వరూపమైన హరి ఉండగా నాకు ఈ కర్మఫలాలు ఏంటి అంటాడు ఆయన. కంప్లీట్ గా ఆయన పైనే డిపెండ్ అయ్యి. అదే నిర్గుణ భక్తుడైతే ఏమంటాడు, సత్యం శివం సుందరం నేనే. ఆయన ప్రజెన్సే ఆస్పీషియస్నెస్, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. కాబట్టి వాళ్ళు ఈ కర్మపరమైన శుభాశుభాలకి అతీతంగా ఉంటారు. మనబోటి వాళ్ళకి మాత్రం శుభ పరిపాలన పైనే మనం ఆశించటం మన సాధనా మార్గంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త.